నిన్న ఉప్పల్ వేదికగా 57వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు లక్నో బౌలర్లపై ఊచకోత కోశారు. అటు బౌలింగ్ లో కూడా ఎస్ఆర్హెచ్ అద్భుత ప్రదర్శనతో లక్నోను చిత్తు చేసింది. దీంతో ప్లే ఆఫ్ రేస్ లో కనిపించిన లక్నో జట్టు వరుసగా 2 పరాజయాలతో అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. మొదట కోల్కతా నైట్ రైడర్స్ పై 98 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ 62 బంతులు మిగిలి ఉండగానే 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వరుసగా 2 సార్లు ఘోరంగా ఓటమి పాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోవడంపై ఆ జట్టు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంక తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కెప్టెన్ కేఎల్ రాహుల్ పై తన నిరాశను వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్ పై సీరియస్ అవుతూ గ్రౌండ్ లోనే తిట్టడం సంబంధిత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ తో గోయంక మాట్లాడుతూ సీరియస్ గా చర్చించుకున్నారు. రాహుల్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా వినిపించుకోకుండా తిడుతూ కోపంగా మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడికి కోచ్ జస్టిన్ లాంగర్ రావడంతో అక్కడి నుంచి కేఎల్ రాహుల్ నిరాశగా వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారాయి. లక్నో యజమాని సంజీవ్ గోయంక తీరుపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టుకు ఆడిన స్టార్ ప్లేయర్ తో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఒక మ్యాచ్ ఓడిపోతే ఈ తరహా సంభాషణలు, అది కాకుండా అన్ని కెమెరాలు ఫోకస్ అయిన క్రమంలో ఒక స్టార్ ప్లేయర్ ని ఇలా తిట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.